నీ పేరటే వెళ్ళగొడుతున్నాడు అంటే యేసు నామమున దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, కానీ మన శిష్యుడు కాదు అతను. కాబట్టి మేమేం చేస్తాం, ఆపేస్తాం అని చెప్పాడు. చేయొద్దు, నువ్వు అట్లా చేయొద్దు, దెయ్యాలు వెళ్ళగొట్టొద్దు ప్రభు నామంలో అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి, అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనో లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. కాబట్టి ప్రభు ఏమన్నారు, మీరు అట్లా ఆటంకపరచొద్దు, చేయనివ్వండి. ఎవరి పేరున, నా పేరునే కదా చేస్తున్నాడు. కాబట్టి అతడు మన శిష్యుడుగా పిలువబడకపోవచ్చు, కానీ అతడు మనకు విరోధం మాత్రము కాదు, మన పక్షంగా ఉన్నవాడే అని అన్నారు. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు కొంతమంది అనుకుంటారు, ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు చర్చికి వచ్చేటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు, మందిరానికి వచ్చేవాళ్ళుగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు, దేవునిలో బలపడి నడిపించబడుతున్న వారుగా ఉన్నప్పుడు, కొంతమంది మరి వారు ప్రభు అంటే ఇష్టం వాళ్ళు, కానీ వాళ్ళు వాడుకున్నటువంటి ఆచారాలను బట్టు, వారుకున్నటువంటి భయాలను బట్టు, వారుకున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టు, కుటుంబ పరిస్థితులను బట్టు బయటికి రాలేరు, బయటికి రారు. మేము ప్రభువుని ఎరిగిన వారు అని చెప్పలేరు, మందిరానికి రారు. కానీ వారు మీరు అట్లా ఎందుకున్నారు? అందుకే మొదటి వారము సహోదరుని మాట్లాడుతూ ఎవరు ఆవిడ అన్నప్పుడు ఎవరన్నా సహోదరుని తీసుకురమ్మని అంటే వారు బొట్టు పెట్టుకుంటారు, ఆవిడ వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు అంటే అందుకు రావచ్చు రాకూడదు అని అంటారు. కొంతమంది అనుకోవచ్చు, మేము బొట్టు పెట్టుకుంటాం కదా, మేము గాజులు వేసుకుంటాం కదా, మేము చెవులు పెట్టుకుంటాం కదా అని అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే వారికి ప్రభు అంటే ఇష్టమే, ప్రభు అంటే ఇష్టమే, కానీ వారికి ఇవి వారి యొక్క సాంప్రదాయం, వారి తరతరాల నుండి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళకి వచ్చినటువంటి సాంప్రదాయం లేదా పద్ధతులు, స్త్రీలుగా కొన్ని అలంకరణ, ఇవి ప్రభువుకి ప్రభు దగ్గర రావడానికి మరి ప్రభు నామం పలకడానికి ఇవి అడ్డుగా ఉంటాయా? ఏమ్మా, నువ్వు చెవులు పెట్టుకున్నావు, నువ్వు బొట్టు పెట్టుకున్నావు, ప్రభువుని ఎందుకు పిలుస్తున్నాను, ప్రభు నామం ఎందుకు ప్రార్థన చేస్తున్నాను నువ్వు అని అంటే కొంతమంది అలా అనుకోవచ్చు. కాదు కాదు, ఇక్కడ ఒక ఆయన గురించి అదే చెప్తున్నారు. ఈయనేమి యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు కాదు, కానీ ప్రభు గురించి తెలుసుకున్నాడు. ప్రభు గురించి తెలుసుకుని మరి ప్రభు నామములో ఆయన బాగవడం కాదు, మరి కొంతమందిని బాగు చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు వేరే వాళ్ళ చోట్ల. ఈ మన శిష్యుడు కాదు, ఈయన కంప్లైంట్ చేస్తే వచ్చేసి ఆయన మన శిష్యుడు కాదు ప్రభువా, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాడు అంటే అట్లా చేయొద్దయ్యా, మీరు చేయనివ్వండి, నా నామంలోనే కదా చేస్తున్నాడు, చేయనివ్వండి. కాబట్టి అతడు మన పక్షముగా అంటే దీని అర్థం ఏమిటి? మనము దేవుని నామము ఎరిగినటువంటి వారు, ప్రభు దగ్గరికి వచ్చేవారు, ఆయన గురించి తెలుసుకున్న వారు, వారిని సున్నితమైనటువంటి వారు, అనగా ప్రభు దగ్గరికి రావడానికి మనము ఎటువంటి ఆటంకాలు కల్పించకూడదు. చర్చి దగ్గర ఏమి ఇక్కడ బోర్డు లేదు, బోర్డులు చూస్తాం చాలా ఆఫీసుల దగ్గర, అట్లా మనం చర్చి దగ్గర కూడా పెట్టలేదు. మామూలుగా నో మాస్క్ నో ఎంట్రీ అని మనం పెట్టలేదు, మాస్క్ లేని వారు లోనికి రాకూడదు అని మనం బోర్డు పెట్టలేదు. కానీ మాస్క్ పెట్టుకోవాలను లేకపోతే శానిటైజ్ చేసుకోవాలని చెబుతా ఉన్నాం. కొన్ని ఆఫీసుల్లో మాస్క్ పెట్టుకోలేదు అనుకోండి, ముందే ఆపి లోపలికి వచ్చేటప్పుడు మాస్క్ పెట్టుకుంటారండి అని చెప్తారు. అంటే ఇప్పుడు ఆ ఆఫీసులోకి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఒక రోజున బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను, ఒక ఆయనకి ఒక ఆవిడ ఆ బ్యాంకులో పనిచేసే ఆవిడకి కస్టమర్ వచ్చిన ఆవిడకి గొడవ జరుగుతుంది.
ఏమిటి గొడవ? అతను ఖర్చు కట్టుకొచ్చాడు. ఆవిడ అప్పటికే ఆ బ్యాంకులో 3-4 కరోనా వచ్చింది. అప్పుడప్పుడే తేరుకునే వాళ్ళు బ్యాంక్ భయపడతా డ్యూటీలకు వస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది. ఎవరన్నా మాస్క్ లేకుండా వచ్చారమ్మా, మీరే బాగానే ఉంటారు, మీరు రోజు డ్యూటీలు చేసేవాళ్ళు, మేము మా కరోనా వస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలు ఎవరికి అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద మేనేజర్, ఆవిడ ఆ బ్యాంక్ మేనేజర్, ఆవిడ ఇదే పని. మాస్క్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారో ఆమె ఎంటర్ అయిపోతాం. నేను ఖర్చు పట్టుకున్నాను కదా అంటే ఈయన ఖర్చు పోతాం, మాస్క్ పెట్టుకుంటాడు. ఎక్కడ అప్పుడు మాస్క్ ఇప్పుడు ఎక్కడ తెచ్చుకొని ఉంటాడు. తెచ్చుకో మా ముందు బయటకు వెళ్ళి నువ్వు అని గొడవ. అట్లా ఇప్పుడు చర్చిలో ఇట్లా ఒకడు అక్కడ నిలబడి సెక్యూరిటీ వాళ్ళగా ఇట్లా స్కానర్ ఉంటా ఉంటాయి. ఎయిర్పోర్ట్ లో స్కానర్ లాగా, అమ్మా బొట్టుందా, బొట్టు తీసేసావు కదా, రాదా, చదువుకున్నాయా, అదే కదా, రాదా. ఇంకా ఇలాగ లైన్గా చూసి చర్చిలోకి రావడానికి ఏమైనా ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? చాలా మంది అలాగే అనుకుంటా ఉంటారు. ఏం కావాలి దేవుని దగ్గరికి రావడానికి? చాలా మంది అనుకోవచ్చు, ఒకవేళ మాకు డబ్బులు ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు, డబ్బులు ఉన్న వాడికి అర్హత అనుకోవచ్చు, లేదా ఇప్పుడు ఈ శరీర సంబంధమైన అలంకరణ పెట్టుకుంటే అనర్హత అని అనుకోవచ్చు. దేవుడి దగ్గర రావడానికి అర్హత, అనర్హత, మనం రావడానికి కారణం, రావడానికి అర్హత ఏంటి? ఏ అర్హత మనకి ఎవరికి? మనం ధరించుకున్న వస్త్రాలను బట్టి లోపలికి అర్హత లేదు. మనం బట్టలు వేసుకుని ఏ బట్టలు వేసుకున్నామో దాన్ని బట్టి అర్హత లేదు లోపలికి రావడానికి. మనం ధరించుకున్న వస్త్ర ఆభరణాలను బట్టి అర్హత కాదు ఇది. అసలు అర్హతే లేదు మనకు. ఒక మాటలో చెప్పాలని అడుగు పెట్టడానికి యోగ్యత లేదు మనకి. చర్చి లోపలికి కనుక దేవుని దగ్గరికి రావడానికి అర్హతే. అలాంటి అర్హత లేని మనల్ని యేసు ప్రభువు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చినప్పుడు, ఆయన తన కార్చిన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధులుగా నిలబెడుతున్నారు ఉచితంగా, ఊరికినే. ఇది అర్హత. ఎవరిచ్చింది అర్హత? దేవుడే ఇచ్చారు. అంటే ఈ రోజున ఇక్కడ చర్చిలో నిలబడడానికి, ప్రార్థన చేయడానికి మీకు నేను నిలబడ్డాను. నాకు అర్హత ఎవరిచ్చారు? ఈ అర్హత అంటే యేసు ప్రభు మనకు అర్హత ఇచ్చారు. కానీ మనము ఏదో ధరించుకున్న దానిని బట్టో ఇక్కడ అర్హతలు కాదు, లేదా మనము ఆయనకి ఇచ్చే కానుకలు అర్హత కాదు. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, మీరు ప్రత్యేకముగా కొన్ని కానుకలను భరిస్తే మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. ఏమిటది? ప్రత్యేక ప్రార్థన, ప్రత్యేక కానుక. ప్రత్యేక ప్రార్థన అంటే ఇప్పుడు ఆ ప్రత్యేక ప్రార్థనకి అర్హత ఏంటి? ప్రత్యేక కానుక. ప్రత్యేక ప్రార్థనకి అర్హత ప్రత్యేక కానుక. ఒకవేళ అనుకోవచ్చు, ఒకవేళ డబ్బులు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి? మీకు ఒక సంగతి చెప్తే ఆశ్చర్యపోతారు. నిజంగా నీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా, ₹1 లేకపోయినా కూడా దేవుని సన్నిధికి రావడానికి ఏమి సమస్య లేదు. అది ఇంతవరకు ఇదని చెప్పడానికి గల కారణం, ఒక రోజున ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఆదివారం పోతుంది. మంచి కుటుంబం, అది గవర్నమెంట్ ఉద్యోగం, భర్త, ఆడపిల్లలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ఆడపిల్లలు. కానీ ఆ ఇల్లులో ఇల్లైతే ఉంది కానీ వారికి ₹1 లేని పరిస్థితి. ఆయన త్రాగుడు, అదంతా అప్పుడు అలాంటి పరిస్థితి. వాడు ఆ కష్టంలో ఆ తల్లి పిల్లల్ని తీసుకుని ప్రార్థనకు వస్తున్నాను. ఉదయమే వెళ్ళాను నేను. ప్రార్థన టైం కంటే ముందే ఒక 2 గంటల ముందే తీసుకుంటే పిలవడానికి. ప్రార్థనకి రావడం లేదు. ఆ రోజు రండి అని అంటే ఆమెకి ఎందుకు రావడానికి ఇష్టపడడం లేదంటే, కనీసం కానుక వేయడానికి కూడా ఒక ₹5 కూడా లేని పరిస్థితి. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఒకవేళ మన చేతిలో ₹1 లేదు, ప్రార్థనకి వెళ్తే కానుక వేయకపోతే ఎలాగా అని అనుకోవచ్చు. మన రూపాయి
మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హత మాత్రము కాదు. మనం ఇచ్చే రూపాయి, మనం ఇచ్చే 100 రూపాయలు, మనం ఇచ్చే 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు అయినా కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి అది మాత్రం అర్హత కానే కాదు. చర్చిలోకి కాదు, రేపు పరలోకానికి కూడా. పరలోకంలో అడుగు పెట్టారు ఒకతను. ఎట్లా వచ్చావు పరలోకానికి? ఏమి ఇచ్చి వచ్చావు లోపలికి? నేను దేవునికి 10 కోట్లు ఇచ్చాను తెలుసా, ఇక్కడ రావాలంటే ఊరికి వచ్చాను, లోపల 10 కోట్లు ఇచ్చాను, నాకు నేను కోటీశ్వరుడిని, 10 కోట్లు ఇచ్చి వచ్చాను అన్నాడు. మరి పేదవాళ్ళు లోపలికి అసలు వచ్చే అవకాశం ఉంటుందా? పరలోకంలో కూడా నీకు నాకు అర్హత, దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత కేవలం ఉచితముగా యేసు ప్రభువు మనకు అనుగ్రహించిన గొప్ప వాక్యం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన యేసు నామములో దెయ్యాలు వెలగొడతా ఉంటే వీళ్ళు ఆపేస్తే ప్రభు అన్నారు, ఆపొద్దు, మీరు చేయనివ్వండి, నా పేరట చేసేటువంటి వాడు నా పక్షముగా. కనుక యేసు ప్రభు అంటే ఇష్టపడిన వారు, ఆయా సందర్భాల్లో ప్రభు గురించి ఉన్నవారు, ఆయనంటే ఇష్టం, వెళ్ళాలని ఆశ. కానీ భర్త ఊరుకుంటాడు, ఊరుకోడు. భార్య ఊరుకుంటుందో ఊరుకోదు. సమాజం ఏమంటుందో, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, మనం తక్కువ వాళ్ళు అంటారు, అదంటారు, ఇదంటారని భయాలతో, లేదా అనేకమైనటువంటి భయాల్లో ఈ వస్త్రధారణ విషయంలో, ధరించుకునేటువంటి బొట్టు లేకపోతే వస్తువులు, ఇలాంటి వాటి విషయాల్లో చాలా మందికి ప్రభు దగ్గరికి రావాలన్నా మరి అర్హత ఏమిటి అని ఆలోచిస్తారు. ప్రభు నమ్ముకుని 10 సంవత్సరాలైనా, 20 అయినా, 50 అయినా, దేవుడు ఆయుష్ ఇస్తే 100 సంవత్సరాలు జీవించిన వ్యక్తి కూడా ఈ 100 సంవత్సరాల కాలంలో దేవుని దగ్గరికి రావడానికి మీకు అర్హత ఏంటంటే, నేను జీవించిన ఈ కాలం అంతట్లో నేను చేసిన ప్రార్థనల వల్ల నాకు అర్హత సాధించాను, నేను చేసిన జపాల వల్ల అర్హత సాధించాను కాబట్టి అని చెప్పడానికి ఉందా? నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి అయినా, 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా ప్రభువుని నమ్ముకున్న ఒకే ఒకటి, సమానమే. ఎందుకు సమానం? అది ఉచితము కనుక సమానం. ఎందుకు సమానము? అది ఉచితము కనుక సమానం. ఆయన మనకి ఇచ్చారు కనుక సమానం. అది సమానం. తర్వాత వాక్యం చూడండి, మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన పొలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచువాడు ఈ చిన్నవారిలో ఒకరి అభ్యంతరపరచువాడెవడు, వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఇక్కడ ఆటంకం గురించి చూస్తున్నాం. ప్రభు సందర్భం అంతా కూడా ఆటంకపరచడం గురించి. ఫస్ట్ వీళ్ళే ఒక ఆయన ఆటంకపరిచారు, చేయొద్దు మీరు అన్నారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నారు? నా పేరట మీరు ఎక్కడికైనా వెళ్ళారు, నా పేరట మీకు గిన్నెడు నీళ్ళు ఇచ్చారు. అక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, క్రీస్తు వారిని నా పేరట. ఏంటది? క్రీస్తు వారిని నా పేరట. దేవుని నామములో వారు నీకు నా నామంలో ఎవరైనా నీకు గిన్నెడు నీళ్ళు ఇస్తే కూడా వారు దాని ప్రతిఫలం అనేది, ఫలం అనేది పోగొట్టుకున్నారు. దేవుని నామం గొప్పది. అనగా దేవుని నామములో మనం చేసే ప్రతి పనికి విలువ ఉన్నది. దేవుని ఆయన నామంలో జరిగించే ప్రతి పనికి విలువ ఉన్నది. ఆయన మనల్ని చూసే దేవుడిగా ఉన్నాడు. కనుక నా నామంలో మీరు నీళ్లు, ఎవరైనా మీరు ఒక ఇంటికి వెళ్ళారు, వాళ్ళు నీళ్ళే ఇచ్చారు, వాళ్ళకి ఏమీ లేవు. ఏమిచ్చారు? నీళ్ళే ఇచ్చారు, వాళ్ళకి ఏమీ లేవు. ఒక విశ్వాసం, ఒక సహోదరి విశ్వాసం, అయ్యా మీరు మా ఇంట్లో నీళ్ళు ఉన్నా తాగెళ్ళాలంటారంటే ఆవిడ. ఇంటికి వెళ్ళామనుకోండి, ముందు నీళ్ళు ఇస్తాం, సరే టీ ఇవ్వడం అయిన తర్వాత సంగతి అని పక్కన పెట్టి, ఒకవేళ లేదమ్మా నేను ఇప్పుడే టీ తాగొచ్చాను అనుకోవడం 100 చెప్పాము. అందులో 100 చెప్పు, ఆవిడ చెప్పే మాట ఒకటే, కొంచెం నీళ్ళైనా తాగెళ్ళండి అయ్యా అంట. అంటే ఆవిడ ఏం మాట గుర్తుపెట్టుకుంది? నా నామములో నా పేరట
గిన్నెడు నీళ్ళు ఇచ్చినా, గ్లాసు నీళ్లు తాగినా కూడా వాళ్ళకి ఫలము ఉందా లేదంట? ఉంది. ఇది మాట్లాడినప్పుడు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఎవరైనా మన ఇంటికి వచ్చిందంటే కొంతమందికి హాస్పిటాలిటీ అంటారు. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం. ఎవరైనా మన ఇంటికి వచ్చే వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది. పురాతన కాలంలో, పురాతన కాదు కొన్ని సంవత్సరాల క్రితం మరి ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, గ్రామాల్లో వేసవకాలం మనకు ఏమి ఇస్తారో తెలుసా? బూస్ట్, కాఫీ, టీ ఇస్తారా? బాబుకి బాగా తెలుసు. వాళ్ళ ఇంట్లో ముందే మజ్జిగ కలిపేసి పెడతారు, చల్లని మజ్జిగ ఇస్తారు. ఎవరో వచ్చినాడు చుట్టాలు కాదు, అసలు వాళ్ళు ఎవరో తెలవకపోయినా కూడా వాడికి ఇస్తారు. ఇక్కడ ప్రభు అంటున్నారు, నా గ్రామంలో మీకు ఎవరైనా ఏమైనా చేస్తే దానికి నేను ప్రతిపాదిస్తాను. ఎవరిస్తాను? నేను ఇస్తా. కాబట్టి మీరు భయపడండి. 10 మంది ఉంటారు. ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఇదవుతారండి వచ్చిన మాస్టర్ గారు వెళ్ళదు. మాస్టర్ గారు నేను ఎంత గ్రహాల్లో కూర్చున్నాం, మాస్టర్ గారితో చెప్పారు, అమ్మ టీ పెట్టమ్మా అన్నారు. బాగుంది అయింది, టీ రాలేదు. మాస్టర్ గారికి ఏమో టీ ఇవ్వాలని ఉంది, మాస్టర్ గారికి ఏమో టీ ఇవ్వకూడదు ఉంది. కిచెన్ నుంచి డబ్బడబ్బా గిన్నెలు తోమడం సౌండ్లు వినపడుతున్నాయి కానీ టీ మాత్రం లోపల నుంచి రావడం లేదు. అరగంట అయినా కూడా టీ రెడీ అవ్వలేదు అక్కడ. కొంతమంది అంటారు టీ తాగుతారా అన్నాడు. తాగుతారా అని అవసరం తాగడం అంటే బాగుంటుందని ముందే అనుకుంటారు అన్నమాట. ఏదో ఉనామని అంటారు చూడండి, ఉనామనిగా అంటే ఉంటే భోజనం చేస్తారా అంటే ఏం చేస్తాం మనం అనుకోండి అంతే. తాగండి. రెండోసారి అడిగితే మనం ఎక్కడ ఉంటామంటారు. రోజులు ఎట్లయిపోయినాయంటే పాత రోజుల్లో ఓ రోజు ఉన్నారనుకోండి, ఈ రోజు వెళ్ళిపోతారండి, రేపు ఉన్నామా అక్క చెల్లో రేపు ఉండు అనేవారు. సరే రేపు ఉందామని ఉన్నారు, రేపు ఉన్నాక 2 రోజులే కదా అయింది ఉంటే. అలాగే నేను కూడా అలా మా అమ్మతో పాటు వెళ్తే 2 రోజులు అనుకున్న ఊర్లో 3 రోజులు 4 రోజులు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండమని అలాగ అనేవారు. ఇప్పుడు అలా ఉండదు. వెళ్ళిపోతాం అన్నారనుకో, వెళ్ళిపోతావా సరే ఇంకా మరి తప్పదు కదా వెళ్ళిపోవాలి కదా. ఏమనుకుంటారు ఇప్పుడు వెళ్ళిపోతే ఈరోజు స్టోరీ లాగా ఉంది కానీ ఇంపార్టెంట్. ఇంకొక స్టోరీ చెప్తా. స్టోరీ కాదు. ఒక అత్తగారు ఒక ఇంట్లో కొడుకుల దగ్గర ఉంటుంది అన్నమాట. కొడుకుల దగ్గర ఉంటే ఒక కొడుకు దగ్గర 2 నెలలు, ఒక కొడుకు దగ్గర 2 నెలలు. ఇప్పుడు ఆ కొడుకు దగ్గర డేస్ 2 నెలలు అయిపోయింది. అత్తగారు కోడలు అంటుంది, అమ్మయ్యా ఈ రోజుతో నాకు స్వాతంత్రము, ఉంటానంటే కూడా ఈ ముంచుతారు. అక్కడ ఏమన్నా తెలుసా, మనం ఎంతో ఉంచుకోరు, ఓనర్స్ ఉండేవారు. ఇప్పుడు 2 నెలలు అయిందన్నా ఇంకా ఉంచుతున్నావు. వాళ్ళు అన్నారు లేదు తెలవాలి కానీ ఈమెకి అత్తగారు ఎప్పుడు వెళ్ళిపోతారు. 2 నెలలు అయిపోయింది కదా. అక్కడ ఇంకొక ఆమె కనిపెట్టుకున్నది. 2 నెలలు వచ్చింది కదా, ఆమె పైపోతా అని ఆమె చూస్తూ ఉంటారు. పొరపాటున ఏదైనా తేడా వచ్చిందా, ఈ పని మధ్యలో అయిపోయింది. ఆ ఇంట్లో ఉండదు, ఈ ఇంట్లో ఉండదు. అలా ఉన్నాయి రోజు. ఈ రోజు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం? దాతృత్వము లేదా మనం హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం గురించి మాట్లాడుతున్నాం. ఇంటికి వస్తే చాయ్ చొక్క ఇస్తే కూడా ఏదో చాయ్ కాదు, చాయ్ ఇవ్వమన్నారేంటి? ఎవరన్నా మంచి నీళ్ళు లేవు లేక ఉన్నదే మీకు కలిగితే ఒక చిన్న ముక్క పెడితే ప్రేమతో ఇస్తే అది ఆతిథ్యం అంటారు. అంతేగాని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపేస్తే కాదు. సిస్టర్తో నాకు కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంటది. అయినా సరేలే అని నాకు ఆతిథ్యం తక్కువ. సరే నేను నాకు లేకపోయినా కొంత కదా, సరే పోనీ అనుకో, మంచిదే. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తున్నాం, చంటి బిడ్డతల్లా ఆగవలసిందే, గర్భిణియా ఆగవలసిందే, ఇంకొకట బర్త్డేయా ఆగవలసిందే. ఏమి ఆమె చంటి బిడ్డ తల్లి దగ్గరికి కోరిక నిలబడదు, వేరు పుట్టిన పిల్లల దగ్గరికి లేదా గర్భిణి దగ్గర కోరిక నిలబడదు. ఇక్కడ కొంత బేరేజ్ కావచ్చు. అయ్యో డబ్బులు కదా.
ఈ రోజు డబ్బు 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 అనే ప్రతి దానిలో కూడా డబ్బు వల్లే అనేక సార్లు మన ప్రేమలో కూడా పోతాం. మరి అప్పుడు కూడా డబ్బులే ఉన్నాయి కదా, కానీ మరి ఎందుకు ఈ రోజునే డబ్బు 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 అంటున్నారు? అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మరి ఆ ప్రేమ ఎందుకు ఉంది? ఆ యొక్క ఆ దాతృత్వం ఎందుకుంది? ఆ ఆదరణ ఎందుకుంది? ఆ చేర్చుకోవడం ఎందుకుంది? తేడా ఎక్కడో ఉంది. ఈ రోజు డబ్బు వల్ల కాదు ప్రాబ్లం తేడా. యేసు ప్రభువు అదే అంటారు, నా పేరట మీరు ఎవరికైనా కొంచెం నీళ్ళు ఇస్తే చాలు, మీకు ప్రతిఫలము ఉంటారు. కనుక మనము మరి పిసినారి లాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పిసినారి లాగా ఉండకూడదు. పిసినారులు నేను తింటే చాలులే అన్నట్టు ఉంటాం. కొంచెమే చేయి, ఎక్కువేం చేయని అవసరం, అప్పులు చేసి ఏం చేయని అవసరం. మరొక మాట కూడా చెప్తున్నాను. అందరికి పాస్టర్ గారు రామ్ చూపించుకున్నారు, అందరికి ఆశించినమన్నారు. అమ్మవారికి దేవుని చెప్పడం కాదు, అలా చేయకపోతే అని చెప్పి బట్టలు పట్టుకొని నాయన తెస్తావా తేవా, నువ్వు ఇది తీసుకురా ఆయన అప్పు చేసి తెస్తా ఉంటే మీరేమో ఇంకా అందరికి ఆశించి కూర్చున్నారు. కూడా కరెక్ట్ కాదు. ఇక దీనిలో ఇది ఖచ్చితంగా చెప్పేది కాదు, ఇది ఇలాగని చెప్పేది కాదు. అయితే ఏమిటిది? ఆతిథ్యం అంటే ఆతిథ్యం. ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో చూడండి 13వ అధ్యాయం, ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక 13వ. సహోదర ప్రేమ నిలవరముగా ఉండని ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి ఆతిథ్యము చేయ మరవకుడి. ఇక్కడ ప్రాబ్లం కూడా ఉంటది సిటీలో. అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇస్తావమ్మా అన్నారు, అయ్యా రండి అన్నారు, అంతే కలిపేసేసాడు, కట్టేసాడు, మిమ్మల్ని మేడలకు లాగేసుకున్నాడు, బీరువాని లాగేసుకున్నాడు. జరగవా? ఇక్కడ జరుగుతాయి, అలా కూడా ఉన్నాయి. మంచినీళ్ళు వచ్చి దోసుకుని వెళ్ళిపోయినటువంటి వాడు కూడా ఉన్నారు. అంటే అప్పటి నుంచి ఏమైపోయింది? ఎవరిని రాడు. ఇది ప్రాబ్లం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమయం అప్పుడు, సందర్భం అప్పుడు మరి జ్ఞానం వివేచన కలగ కావాలి. అదే సమయంలో ఆతిథ్యం అనేటువంటిది అవసరం అనే దానికి చెబుతున్నాను. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు, వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవానికి. ఒకసారి కొంతమంది చిన్న పిల్లలకి బాప్తిస్మం ఇస్తే వాడు ఇవ్వద్దు అంటే వీరు ఏమనుకుంటారు? అర్హత ఏమని? అర్హత వీళ్ళకి యేసు క్రీస్తు ప్రభువు విశ్వాసమును ప్రవహిస్తా ఉన్నారు. మనకి విశ్వాసం అనేది ప్రభు ఇచ్చేది, రక్షణ అనేది ప్రభు ఇచ్చేది, పాప క్షమాపణ అనేది ప్రభు ఇచ్చేది. బాప్తిస్మములో అన్ని కూడా ఆయనే చేస్తా ఉంటే ఆయన దగ్గరకు వచ్చి నిలబడడానికి ఏమి అర్హత? బాగా అర్థం చేసుకోండి. దీనికి చిన్న బిడ్డలకి చాలా మంది ఆలోచన లేకుండా అనేక సంవత్సరాలుగా చెప్పినా కూడా వాళ్ళకున్నటువంటి ఆలోచనతోనే ఆపేసి దేవుని దగ్గర రాకుండా వాళ్ళు పిల్లలను తీసుకురాకుండా ఉంటారు. వీళ్ళేమనుకుంటారు? కొన్ని అర్హతలు వీళ్ళే పెట్టుకుంటా ఉంటారు. దేవుని దగ్గర రావడానికి అర్హత ఏంటంటే వీళ్ళే పెట్టుకుంటా ఉంటారు. నా యందు విశ్వాసం నుంచి చిన్నవారిలో ఎవరైనా కూడా ఆటంకపరిచాడు అనుకోండి, నా దగ్గర రాకుండా. ప్రభు ఏమన్నారు? అతనికి పెద్ద తిరగటి బండ ఉంటుంది కదా, రాయి, ఆయన ఎవరికి మెడకేయాలంట. మెడకేసి ఏం చేయాలి? తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి. ఎందుకు? రాయి కట్టకపోతే అంతా లేచిపోతా ఉంటాడు, లేచిపోకుండా మునిగిపోవాల. అంటే అంత కఠినంగా ప్రభు అన్నారంటే అర్థం ఏంటి? ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని నువ్వు ఏ ఆటంకాలు పెట్టి ఏమైనా కూడా 100 పెట్టొచ్చు, నువ్వు పెట్టవద్దు. ఒక్కటి కూడా ఆటంకం పెట్టవద్దు ప్రభు దగ్గర రావడానికి. ఎందుకు రాకూడదు? ఎందుకు పెట్టకూడదు? అందుకంటారు చూడండి, దేవుడు సెలవిచ్చిన పూజారి సెలవు ఇవ్వకపోతే అవకాశం ఉండదంట. ఎందుకమ్మా ఆ సామెత వచ్చింది? దేవుడు సహజంగా గుడిలో దేవుడు లోపల ఉన్నాడు అనుకోండి, పూజారి బయట ఉన్నాడు అనుకోండి. లోపలికి ఎంట్రన్స్ ఎవరు? పూజారి.
పూజారికి ఇష్టమైతే దేవుడి దగ్గరికి అవకాశం, పూజారికి ఇష్టం అవ్వకపోతే దేవుడి దగ్గరికి అవకాశం లేదు. అట్లాగా దేవుని దగ్గరికి రావడానికి, ప్రభువు దగ్గర రావడానికి ఎవరి ఇష్టంతో పని లేదు, ఎవరి కష్టంతో పని లేదు, ఎవరు ఆటంకపరచడానికి వీలు లేదు. నా యొక్క విశ్వాసం నుంచి చిన్నవారిలో ఒక్కడున్నా కూడా వారిని నా దగ్గర రాకుండా ఎవడైతే ఆటంకపరుస్తారో వాడిని తీసుకెళ్లి మిక్కిలి సముద్రం, లోతైన సముద్రంలో పడేయండి, పెద్ద రాయి కట్టండి వాడికన్నా ప్రభు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? అంత సీరియస్ గా ప్రభు చెప్పారంటే ప్రభువు దగ్గరికి రాకుండా ఎవరు ఆటంకాలు చెప్పడానికి వీలు లేదు. అలా ఆటంకపరిచేటువంటి వారు దేవుని కోపానికి వారి వల్ల ఉంటుంది. ఎందుకు ఆటంకపరచకూడదంటే ఆయన విశ్వాసం ఇచ్చేది ఆయన, రక్షణ ఇచ్చేది ఆయన. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి తీసుకెళ్లి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టేది ఆయన. దేవుడు చేసినప్పుడు మనదేముంది? ఆటంకపరచడానికి ఏమి మన దగ్గర ఏముంది? మనకు ఆటంకం ఏమి? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది బయట వాళ్ళకి సంబంధించినది. ఇప్పుడు లోపలి వారి మనకు మనంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాట్లాడుతుంటారు. 43వ వచనంలో నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల ఆగదు. ఇది ఒకటి. రెండవది 45 నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన యెడల నరికివేయి. 47 నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని తీసి పారవేయి. అంటే చూడండి, మనకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. సమాజంలో, లోకంలో ఎంతో మంది మరి ఒక చెయ్యే ఉన్నవారు ఉన్నారు, ఒక చెయ్యే ఉన్నవారు ఉన్నారు, ఒక కాలే ఉన్నవారు ఉన్నారు, ఒక కన్నే కనబడేవారు అనుకోవచ్చు. 2 కాళ్ళు ఉన్నటువంటి వారు, 2 కాళ్ళు ఉన్నవారు, 2 చేతులు ఉన్నవాడు మేము మనకు గొప్ప అని అనుకోవచ్చు, లేదా తెలియకుండానే మాకు బానే ఉంది అని అనుకుంటాం. మంచిది. ఇక్కడ నిన్ను గనక నీ యొక్క చెయ్యే, నీ యొక్క కాలే, నీ కన్నే దేవుని దగ్గర రావడానికి నేను అభ్యంతర పరిస్థితి. అంటే దేవునిలో మనము, ప్రభువులో మనము ఆయనతో, ఆయన విశ్వసించడంలో గాని, ఆయన మార్గంలో నడవడంలో గాని మనకు ఆటంకం కలగజేస్తే అది నీకు చెయ్యవని, నీ 2 చేతులు ఉన్న నీ 2 చేతుల్లో ఒక చెయ్యి పోయే పరిస్థితి అవని, అది ఆ చెయ్యి నీకు ఆటంకం తీసేయి అని దాని అర్థము. ప్రభువు మనం ఈ చెయ్యి నన్ను ఆటంకపరిచింది,